నా పేరు గడ్డం భద్రమ్మ, అచ్చంపేట మండలం, గుంటూరు జిల్లా, రుద్రవరం గ్రామం. ఎంత వయసమ్మా మీకు? 82 ఉంటాయి. ఏ పని మీద వచ్చారు ఇక్కడికి? ఇప్పుడు డీడీ ఇయటానికే వచ్చింది. నేను 5 లక్షలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి. ఇది మరి బాగు కావాలిగా. మరి గవర్నమెంట్ పై వాళ్ళు కూడా పట్టించుకోకపోతే ఆయన మరి చేస్తా ఉన్నాడు కదా. మరి కొంతమంది అన్ని మరి ఎరాళాలు ఇస్తేనే కదా ఆయన కూడా చేయగలిగేది. ఎవరు ఇవ్వకపోతే ఆయన ఎక్కడ తెచ్చి చెయ్యాలా, ఎంత అని చెయ్యాలా? ఇప్పుడు పోలవరం చేశాడు. పోలవరం చేస్తే ఎంత ఖర్చు అయింది? దానికి మరి ఎవరన్నా రూపాయి ఇచ్చారు? అవన్నీ బాగు చేసి మనకి అన్ని సదుపాయాలు చేస్తున్నాడు కాబట్టి మనం కూడా ఏదో నా శాత అయిన వరకు సహాయం ఇద్దామని. నాకు గనక సక్రంగా గనక మళ్ళా అతన్ని గెలిచి ఆయన వస్తే నేను కూడా సక్రంగా ఉంటే మళ్ళీ ఒకసారి ఆయన చూడాలి. ఇదే పరిస్థితిలో ఆయన కాదు వేరే వాళ్ళు నష్టమైంది. ఎడగొట్టినాడు ఎవరు పట్టించుకోలేదు కదా. ఎడగొట్టి యువతలకు వచ్చినాక ఎవరైనా మరి ఇది ఏం తీసుకొని రాలేదుగా. ఒట్టి మనిషి ఇచ్చి నిలబెట్టాడు కదా. మరి నిలబెట్టినప్పుడు మరి ఆయన అనుకోకుండా ఇంకెవరిని అనుకుంటాం చెప్పు. జగన్ వాళ్ళు మరి ఆ రోజు కాదని నేను అంటున్నా. వాళ్ళు కూడా నిలబడ్డట్టయితే ఇంకా ముందుకు పోయేది కదా. ప్రజాస్వామ్యం అని ఆయన వస్తున్నాడు, ఈయన వస్తున్నాడు, ఇల్లు వస్తున్నాడు. వాళ్ళందరూ కాదని నేను అంటున్నా. ఎవరైనా ఒకటే మనకి. మన ఎడగొట్టినాడు, రాష్ట్రాన్ని ఎడగొట్టినాడు. ఒక్కళ్ళు కూడా ఎందుకు మాట్లాడలేదు? 69 సంవత్సరాలు వచ్చి ఆయన రేత్రి పొగులు కూడా 18 గంటల ప్రయాణం విరామం లేకుండా ఆయన రాతంటే మేము టీవీలో చూస్తేనే మా కళ్ళే మంటలు పడుతున్నాయి. మరి ఆయన ఎట్లా చేస్తున్నాడో తెలియదు. హైదరాబాద్ అంతకుముందు ఈయన కూడా 9 సంవత్సరాలు పాలిచ్చాడు కదా. మరి అసలు ఈయన ఏమి ఆడనయ్యా పైసా కూడా లేకుండా ఎడగొట్టి బయటికి పంపించాడు. బయటకు వచ్చి మరి ఒట్టి శాతాలతోటి మరి ఆడెంత అగ్గా చేశాడంటే మరి చేస్తాడనే నమ్మకం అనేది ప్రజల్లో ఉంటుందా ఉండదా? ఎవరినైనా ఇట్టా అన్నమాట. ఇప్పుడు అదే కేసీఆర్ ఎన్ని తిట్లు తిట్టాడు జనాలంటే. అసలు ఆయన తిట్టినాడు నాకు నిజంగా ఎంత కోపం వచ్చింది, అంత ఏడుపు వచ్చిందో. అసలు ఈయన మాటలు పడాల్సిన అవసరం ఈయనకేం వచ్చింది? ఎందుకు? ఆయన ఇంట్లో కూర్చుంటే ఆయన జరగదా? మరి మన కోసమే కదా ఎంత పని చేస్తుంది. ఉందని పారేసుకోవటమే కానీ దేనికి ఇట్లా తిట్టడం అని చెప్పి అందరూ పక్కన ఎక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ అదే మాట అనుకోవటం ఉంటుంది. మరి అసమంటోడు నేను ఇక్కడికొచ్చి క్యాన్వాస్ చేస్తానన్నాడు. ఆయన వచ్చి ఇక్కడ క్యాన్వాస్ ఏమని చేస్తాడు? మీకు ఆరోగ్యం ఎలా ఉందమ్మా? హార్ట్లో ఏదో ప్రాబ్లం అని చెబుతున్నారు. పాల్ట్ ఆపరేషన్ చెయ్యాలంటున్నారు. ఆ ఆపరేషన్ చెయ్యాలని మా వాళ్ళు చేపించాలన్నారు. నేను ఆయన కాడికి పోయి ఆయన కాడ డబ్బులు ఇచ్చి చూసి వచ్చినాక చేయించుకుంటానే తప్ప నేను చేయించుకోను. ఆపరేషన్ కూడా చేయించుకుంటే ఉంటానో పోతానో నాకు తెలియదు. అది భగవంతుడు దయగల. అంటే మా పిల్లలు ఏం చేశారంటే ఒకటి బాధపడద్దు, నువ్వు అనుకున్న కోరికని తీరుద్దాం, చేసుకుందాం. ఇవాళ చూశారు, కలిశారు, ఆయన కూడా మిమ్మల్ని ఆత్మీయంగా మాట్లాడారు. ఎలా అనిపించింది మీకు? ఎలా అనిపించింది? మళ్ళా ఇంకొకసారి వచ్చి ఇది బాగా వృద్ధిలోకి తీసుకురావాలనిపించింది. మీ ఊర్లో రైతులు భూములు ఇచ్చారా రాజధానికి? మంతడంలో ఆమెకు 2 ఎకరాల పొలం ఉంది. 2 ఎకరాలు దీని కిందకే వచ్చేసింది. వాళ్ళంతా కూడా ఏమనుకుంటున్నారు, మళ్ళీ ఈయన రాకపోతే దేనికి మనం మనుషులు కాదు అనే బాధపడుతున్నారు. అసలు మునుపు ఒక రోజు మేము బస్సులో ఇటు చూడాలని అసలు ఎంత లెక్క రోడ్లు, ఆ రోడ్లేంది, ఆ భూమి ఒట్టి ఆ చెట్లేంది, అసలు చూడటానికి ఇదంతా ఎప్పుడు బాగు చేస్తారు. కొత్తగా వేసిన రోడ్డు మటుకి ఈ బోర్ని కృష్ణకాడ నుంచి ఇటు ఆ రోడ్డు చూస్తే కళ్ళు తిరిగిపోయాయి. అనుకున్నారా ఇట్లా వస్తాయి మన ప్రాంతంలో అని? ఎప్పుడన్నా ఆయన మొదటి నుంచి కూడా, ఆయన వచ్చిన కాడ నుంచి కూడా ఆయన ఏదైనా చేయగలుగుతాడనే నమ్మకం అనేది మనుషులకు ఉంది. అందరికీ చాలా మందికి ఉంది, కొంతమందికి లేకపోవచ్చు. చాలా మందికి 30 వంతు చేయాలనే చేస్తాడనేది ఉంది. మరి రూపాయి వంతు, 10 రూపాయల వంతు మరి ఎట్లా చేస్తుందో. మీకు ఇంత కష్టంలో కూడా 5 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి ఆయన చూసి ఆ తర్వాతనే గుండె ఆపరేషన్ చేయించుకోవాలా అని వచ్చారు. దేవుడి దగ్గర మీకు సరళగా ఉండాలి, మంచిగా ఉండాలి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.